అగో మంద కాడిపోయన్నా అగో వచ్చే మళ్ళీ కళ్ళు చిన్నయ్యా అనుకుండు అయ్యయ్యో బయ్యన్న కళ్ళ చూసి ఏమంటున్నాడు అయినా మల్లయ్య ఒక్కడే వస్తుండా లేక ఎవరినన్నా ఎంట పెట్టుకొని వస్తున్నాడా అంగి వంగి చూస్తాడు బయ్యన్నో అంగి వంగి చూస్తాడు బయ్యన్న తొంగి తొంగి చూస్తాడు బయ్యన్నో తొంగి తొంగి చూస్తాడు బయ్యన్న అడికెళ్ళి దేవుడు మా మల్లయ్యో మన దగ్గర వచ్చినాడు రామ్ రాము మన దగ్గర వచ్చినాడు రామ రాము వచ్చిన పిల్లలమ్మ రామ్ రాము పిల్లని కళ్ళ చూసే బయ్యన్న ఎవరి మాటలంటారు రామ్ రాము అమ్మయ్యా మందగాడి బయ్యన్న భగవంతుని కళ్ళ చూసిండు వచ్చిన పిల్లని కళ్ళ చూసిండు ఇరవిరవు తమ్ముడా అంటు లేని మందకు ఒంటు దొరక పెడతావా ముట్టు లేని మందకు ముట్టు దొరక పెడతావా ఇక గొర్రెగాచే గొర్రె కాపురి మల్లయ్య గనక ఆశల కింద ఆశ పోసుకుంటా అన్నము తినరాదు తమ్మి ఆడిది వన్న పక్క సభలో ఒక్కరాదు అగ మంగళింటి సభ వద్దు సాకలింటి ఇస్త్రీ చేసిన బట్టలు వద్దు సర్వ చేసిన బట్టలద్దు దాని తోడ దీని తోడ కనుక అంటు జరిగిపోతుంది ముట్టు జరిగిపోతుంది తమ్మి మరి ఆయన ఇది వరకు నువ్వు వచ్చివా తమ్మి మందకు లేని రోగాలు పెడతావా తమ్ముడా లేని మందకు రోగాలు పెడతావా తమ్ముడా అని చెప్పి అగో అటువంటి బంగారు ఒడిశాల కొట్టి అక్కడ రాళ్ళతోని కొట్టబోతుండు బండతోని కొట్టబోతున్నాడు బండకు భగవంతుడు ఈగోలే ఈగిపోతుండు దోమలే దోగిపోతుండు వచ్చేటి వరుసల గుండకు తనం కాకుండా తల దాచుకుంటుండు అన్నా భయ్యన్నా వాగు వాగుయ్యా అన్న నాయన్నో తప్పేం చేయలేదు ఒప్పేం చేయలేదు నువ్వు బట్టే ఆ వడిసెల గుండ్లు నువ్వు అచ్చేటి బండలు నేను తప్పించుకోను నా తరం అయితే లేదు అన్నో నన్ను ఇడిసి ఇడిచి కొట్టవడిదివా గిగ్గి కొట్టవడిదివా అన్నో నాయన్నో నా మందకు నేను దొంగ అయిపోతున్నాను అన్నో అవునా మల్లిగా నా మందకు నేనంటున్నావు నేను పుట్టిందా నువ్వు పుట్టవురా బతకాలు నేను లేని నువ్వు లేవు తమ్ముడా నువ్వు లేని నేను లేదు మరిగా నరి మందల పుట్టింది నేను నేను లేని నువ్వు లేవు నువ్వు లేని నేను లేవు అంటున్నావు అవునా దానికి గింత గింతున్నాయి ఎవరా ముందర గింత 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 గింతున్నాయి ఎవరా ఏది సాధ్యుల కనుక ఇంత ఇంత ఉన్నాయి నాకున్నాయిరా అయ్యో అన్నా భయ్యన్న అవి సింగారం ఆడడానికి ఆడాది ముచ్చలు ఉండేటి సింగారం గడ్డలు అంటారు శృంగారపు గడ్డల అవి మన తల్లిపల్లి గొర్రెకు మనకు అటువంటి మనగా పిల్లలకు పితుకుతే పాప పిల్లలు ఎంత చెప్తున్నాయో అవి జున్నుపాయ గడ్డల జున్నుపాయ గడ్డలు శృంగారం గడ్డలు అంటాడు ఆడడానికి ఉండేటి అవి అవి జున్నుపాయం శృంగారం గడ్డల ఆరి మన బాబు ఏమంట చెప్పిండు ఆడి దిగిన వచ్చి అడుగు పెట్టినట్టుంటే ఒక దాకుతే కోటి రోగాలు లేస్తాయి సింగు దాగితే 1,00,000 రోగాలు లేస్తాయి అంటు లేని మందకు అంటు తలుగుద్ది ముట్టు లేని మందకు ముట్టు తలుగుద్ది అని అన్న ఒడిసెల గుండ్రు బట్టి నన్ను ఒరోరు కొట్టు కొడితే
ఈగిపోతున్న దోమని దోగిపోతున్న ఒడిచెలకుంటూ తప్పించుకుని నా తరవైతలేదు తల దాచుకుంటున్నా అన్నా నీకు దండం పెడతా అంటే లేదు లేదు రే ఇంద్రదేవతలు చంద్రదేవతలు ఎవరు వచ్చి చెప్పిన నేనేనా ఎవతినాది నీకు అది కావన్నా నేను కావన్నా మంద కావన్నా నువ్వు అది కావాలి అంటే మందను వదిలిపెట్టు మంద కావాలంటే దాన్ని అన్న వదిలిపెట్టు ఇది నాకు ఇంపు కాదు అని చెప్పి బయ్యన్నో ఎడలేని పోరు పెట్టమంటే నువ్వు తమ్ముడా మల్లయ్య ఇక నేను నీతోటి ఎగలేను తమ్మి నీతోటి ఎగలేను తమ్మి నీ మాటలకు నేను సాగలేను తమ్మి అగ్గి కానిపోయి ఆడిదాన్ని తోడుకొని వచ్చివా తమ్మి తమ్మి మందకాయని ఉండ తమ్మి అన్నా 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 నువ్వు లేకపోతే ఒక క్షణం సూతం మందని నేను కావాలలేదు మరి మందని కొట్టుకొని ఎక్కడికి పోదాం తమ్ముడా ఈ ఆడిదాన్ని ఎక్కడ వదిలిపెడదాము తమ్మి ప్రాణమన్న ఇడతగాని పడితే నిడవనే నా జీవనం అన్న ఇడతగాని దీన్ని నిడవనే నేను సావనన్న సత్తగాని నా సతిని వదిలిపెట్ట బయ్యన్నకు ఇడలేని కోపం వచ్చి మరే అయితే మంద కావన్నా అది కావన్నా లేకపోతే నేను కావన్నా ఈ మందగిన కావాలంటే నువ్వు దాన్ని విడిచిపెట్టు అది కావాలంటే మంద విడిచిపెట్టు అన్నాడే అగో అటువంటి నల్లవాని కొండల మీద గిరికొండ ఉన్నది నాయను గిరికొండ మీద తగ్గింది వాయులు కచ్చి ఎట్లా ఏడుతుండు దేవుడు నాయనారా నాయను నాయనారా నాయన దగ్గర ఓపునాది అంటివా భర్తీ నీది అంటివా ఆపుదాని కడుపురా నన్ను వేసి నాయనో అన్నవీది పోరురా కట్ట పెడతావా కట్టానికి ఏగలేక కాపుల మీద ఏరు పడితే అడుగు లోపల నాకు బొర్రంట కడితేవిరా అంటూ బాబు పోనిరా నేను వచ్చే నాయనగా పెడతావా నాకు గొర్రెల వదలుగా పెట్టి గొర్రెలతోటి నాకు లేని గోస పెడితివిరా నాయనో గిరికొండ మీద వల్ల దేవుడా ఓల పొట్ట ఉన్నాడు దేవుడు కన్నీరు తీస్తా ఉన్నాడు నల్లవాను కొండలు దేవుడు ఏడుస్తుంటే పత్తుల మీద చాలు పడి పడి ఏడుస్తున్నాయట భగవంతుడు ఏడువంగా కొమ్మల వీరి కోతులు కోతులెడతా ఉన్నాయో కోతులను చూసిన కొండంగాలు ఎడిచరా అవిటాను చూసిన పచ్చులు గోలా పట్టరా పచ్చులను చూసిన ఎత్తులు గోలా పట్టరా భగవంతుని శోకమా ఇది కొండ మీద కొండల్లో భగవంతుడు మొలపోతుంటే భగవంతుడి శోకం కైలాసం లోపట్ల 6 గొత్తాయిలు 3 గొత్త 3 వంగలింగాలు వాచరవంతులు 70 గొత్త దేవాస్తం అల్పల విస్తుతాపులు 90 నారాయణమూర్తి బ్రహ్మ కుమార నారద సుర 33 గొత్త దేవాన దేవతలు సృష్టికి కర్త లోకాల శంకరుడు గౌరీ మనోహరుడు గంగ కటాక్షుడు పార్వతి వల్లభుడు పరమనందనుడు త్రిలోక సంచారి ముక్కోటీశ్వరుడు అఖలకొండ బ్రహ్మాండ నాయకుడు అటువంటి లోకాల శంకరునికి దేవలోక వైతరు ఉట్టోలే ఊగనా ఉట్టి ఓలా ఊగనా శివలోక వైతరా సిత్తు బొప్ప
పొత్తు ఎండికొండ కైలాసము తల్ల కింద అయితదో దేవి చిత్రావన్నరో దేవి 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 మాయమ్మ ఇదేమి చిత్రమని దేవతలు అంటుంటే లోకాల శంకరుడు అరిచైవని నాలే చూస్తున్నాడు గుళ్ళవారు అరిచైవని నాలే చూసి మన కొడుకు మల్లయ్య ఆగో అటువంటి వరగా రూపులు పట్టవారి రుద్రవేగుడైండు సర్వము పట్టవారి చంద్రవేగుడై రత్నంగి దేవిని రాక్షసుని వధించి రత్నంగి తీసుకొచ్చిండు మందలోపల బయ్యల్లో వడిసెలరాళ్ళ తోటి ఓరి కొట్లు కొడితే ఏగలేక మన కొడుకు మల్లయ్య నల్లమాన్ కొండల్ల గిరికొండ మీద కూర్చుండి అటువంటి వరగా గిరికోలే తిరుక్కుంట గోలుతున్నాడు దేవతలారా మనము అందరం పోయి మరి మన కొడుకు మల్లయ్యకుండు రత్నగి దేవికి పెళ్లి కాక ముందు పెద్దలు కారాదు మరి లగ్గము కాక ముందు వాళ్ళు రాస కార్యం చెయ్యరాదు కొండల్లో పట్ల గిరికొండ మీద వారికి గాంధర్వ వివాహం చేసి వస్తామని చెప్పి అందమైన దేవతలు రమన్న అశ్వాల మీద అశ్వాల మీద కొందరుగా దేవతలు మేఘాల మీద విష్ణు లక్ష్మి లక్కరథం మీద బ్రహ్మ శారద సోగాల నములి మీద శివుడు పార్వతి గంటల ఎలనంది మీద యమధర్మరాజు దున్నపోతు మీద అటువంటి వరేగా ఇంద్రుడు దేవేంద్రుడు ఐరావతం మీద దేవాన దేవతలు మల్లయ్య బేటి కాటన కొందరుగా దేవతలు పూర తల మీద ఉన్నారు నల్లవారు కొండల్లో గిరి పర్వతము పక్కనున్నదే గిరి పర్వతము పక్కన భగవంతుడు మల్లన్న ఏనాడు 7 ఏళ్ళు మందలు ఈవల దిక్కు పెడితే ఈగల పెట్టయింది ఆవల దిక్కు పెడితే దోమల పెట్టయింది గిరికొండ పక్కన అటువంటి ఇత్తు చిన్నది వృక్షం పెద్దది అగో ఊడలతోటి మర్రి ఊరెలుపున్నది పక్కలతోటి మర్రి పడ వృక్షం ఉన్నది మర్రి అటువంటి మాత అయిపోతున్నది రాగేమో దాత అయిపోతున్నది మర్రి వృక్షము మాత అయిపోతుంది రాగి వృక్షమేమో దాత అయిపోతుండు 2 వృక్షాల నడుమ బాలమామిడి వృక్షం బాలమామిడి వృక్షం అటు రాగి ఇటు మర్రి 2 వృక్షాల నడుమ అటువంటి బాలమావిడి వృక్షం గిరికొండ మీద ఆ వృక్షం కింద కోరుతుండి భగవంతుడు ఏడితే సురా 33 కోట్ల దేవాల దేవతలు సృష్టికర్త ముద్దమావిడి కింది కాట మునులు యోగులు అయ్యలు జంగాలు ఆచారవంతులు సురా 33 కోట్ల దేవతలు గిరికొండకు చేరుకుంటున్నారు భగవంతుని చెంతకు దేవతలు భగవంతుడు మల్లయ్య కన్న తల్లి పార్వతిని చూసిండు కన్న తండ్రి శంకరుని చూసిండు నాయన్న 12 ఏళ్ళాయరా నాకు ఈ మందను అంటగట్టి నా మందనంటగట్టి నా మన్న చూస్తా అనుకున్నవా నాయన్న అని చెప్పి గిరగిర ఉరికి దేవుడు తల్లిదండ్రి మీద పడి
ఎడలేని దుఃఖం ఎట్లా ఎల్ల మోసుకుంటున్నామ్మా దేవుడు నాయనార నాయనా అడవి కట్టి అడవిలో నన్ను ఆరాట కట్టం పెడితే గొర్రె మంద తోటి నాయన కింద ఈగల ముసురు మీద దోమల ముసురు ఏగలేక నేను 7 ఏళ్ళు ఎల్లదీర్తి 12 ఏళ్ళ నాటికి నాకు పారకట్ట వచ్చి అగ్గిజల్లు ఆరిపోతే బొక్కల సిరి కొట్టపోయి అక్కల కొండ మీద రాక్షసుని వధించి నేను వస్తే నాయన ఈ ఆడిది నాకెప్పటి పడ్డది ఆడిదా నియర్థం చెయ్యాలి మందకాడికి తోలుకత్తరా నాయను మండలోన పుట్టిన ఆడిదాన్ని తోలుకచ్చినవు నువ్వు మందకాడికి రావద్దని వడిసల గుండ్లు పెట్టి నన్ను వడవడు దెబ్బలు కొడుతుర్రా అయ్యో అచ్చడి రాళ్ళగా ఒడిసెల బట్టి రూపుతుంటే గుండ్ల సాటుకు బండల సాటుకు గుట్టల సాటుకు తప్పించుకుంటా ఈ గిరికొండ వీధికి వచ్చిండ్రా నేను బంగారు పర్వతాల మీద ఎడునకే తప్పకుండా మేడలమ్మని పెట్టుకొని ఉంటే మీ కళ్ళు మసిల్లాయిరా నాయన అగోల భగవంతుడు ఒలపోచి కలకల భగవంతుడు కన్నీరు తీసి తండ్రి తల్లి కాళ్ళ మీద పడి ఏడుతుంటే ఏమంటూ ఉన్నారు ఓరి కొడుక మల్లికార్జున పావేలింది పావంతా ఎల్లిందిరా ఇక కొద్దిగా అంత తోక చెక్కింది కొడుక ఈ తోక కాడ నువ్వు కింద కొట్టుకుంటున్నావా కొడుక మల్లికార్జున మేము ఉండగా ఆనాడే నేను చెప్పిన మోపేమో నీది భర్తేమో నాదన్నా నీ నిన్నడన్నా నేను కాదన్నరా కొడుక భయ్యన్న కొట్టింది అంటున్నావు భయ్యన్న తిట్టిండి అంటున్నావు భయ్యన్న అన్న మాటలు బాదుకోవురా కొడుక మళ్ళీ అయ్యా భయ్యన్న అన్నది బతుకుదేరు కొడుకు భయ్యన్ననేమో బతుకుదేరు కొడుకు అన్నాడు అగ నువ్వు వాడిదాన్ని తోలుకొచ్చింది కొడుకు లోక కళ్యాణం కొడుకురా